అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నల్గొండ జిల్లాలో వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతుంది. వానాకాల సీజన్కి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఎన్ని ఎకరాలలో కూడా సాగు విస్తరణం కాబోతుంది, ఆ విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నాయా లేవా, ఎట్లా జరుగుతున్నదా తదితర అంశాలు తెలుసుకునేందుకు మనతోటి నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. వానాకాలం సీజన్కి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో 11,52,000 ఎకరాల్లో సాగు అంచనా ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వరి 5,20,000 ఎకరాలు, పత్తి 5,60,000 ఎకరాలు అంచనా వేయడం జరిగింది. మిగతా 4,000 ఎకరాలు కంది సాగు, అదేవిధంగా ఉద్యాన పంటలు, పండ్ల తోటలు అవన్నీ కూడా మనకి ఒక 60,000 ఎకరాల్లో ఉన్నాయి. మొత్తాన్ని కలిపి మనం 11,60,000 ఎకరాలకు అంచనా వేయడం జరిగింది. ఈ ఎరువులు, ముఖ్యంగా ఎరువులు విత్తనాలు కూడా ఎట్లా అందుబాటులో ఉన్నాయా సార్? ఎట్లా చర్యలు తీసుకుంటున్నారు? ప్రధానంగా మనకి ఇప్పుడు స్టార్టింగ్ మనకు పత్తితో స్టార్ట్ అవుతుంది. పొడి దిక్కులను కొంచెం పెట్టే అలవాటు ఉంది కాబట్టి దానికి అనుకూలంగా మే నెలలో మంచి వర్షాలు పడ్డాయి. ముందస్తుగానే ఏప్రిల్ నెలల్ని ఏఈఓల ద్వారా గ్రామ స్థాయి నుంచి రిపోర్ట్ తీసుకొని పత్తికి సంబంధించి సుమారుగా 14 లక్షల ప్యాకెట్లు అవసరమని అంచనా వేయటం జరిగింది. అదేవిధంగా వరికి సంబంధించిన క్వాంటిటీస్ కూడా రిక్వైర్మెంట్ ప్లాన్ చేసి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపేయడం జరిగింది. దానికి అనుకూలంగా పత్తిని ముందస్తుగానే మే నెలనే మనం జిల్లాలో అందుబాటులో పెట్టడం జరిగింది. సుమారుగా ఈరోజు వరకు 9 లక్షల ప్యాకెట్లు జిల్లాలకి రావడం జరిగింది. 5 లక్షల ప్యాకెట్లు రైతులు కూడా కొనుగోలు చేసి విత్తనాలు కూడా వేయటం జరిగింది. కొన్ని నల్గొండ జిల్లాలో నకిలీ విత్తనాలు ఎక్కువగా గత సంవత్సరం చూసాం, అంతకుముందు ప్రభుత్వం సంవత్సరం కూడా చూసినాం. నకిలీ విత్తనాలు ఎక్కువ వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా నకిలీ విత్తనాలను అరికట్టడానికి ఎలాంటి చర్యలు మొదలుపెట్టారు సార్? ప్రధానంగా మనది రాష్ట్రంలోనే హైయెస్ట్ పత్తి సాగు చేసే జిల్లా కాబట్టి గత సంవత్సరం 3-4 సంవత్సరాలకు జరిగిన పత్తి నకిలీ విత్తనాలు కానివ్వండి, లూజ్ విత్తనాలు కానివ్వండి, వాళ్ళందరికి సంబంధించిన ముందస్తుగానే ఏప్రిల్ నెలలోనే ఒక వాళ్ళని డేటా తీసుకోవడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా ముందస్తుగానే జిల్లాలో ఎక్కడ ఉన్నారా అనేది నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరు కూడా జిల్లాలో లేరు. అదేవిధంగా రైతులందరినీ కూడా ముందస్తుగా చైతన్యపరిచేందుకు గాను ఏఈఓల ద్వారా గ్రామ స్థాయిలో పత్తి కొనుగోలు సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద విస్తృతంగా మనము మే నెలలో ప్రతి గ్రామంలో చేయడం జరిగింది. ప్రతి డీలర్ షాప్లో బ్యానర్స్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఎంఆర్పి 864 రూపాయలు, కొనుగోలు చేసేటప్పుడు రసీదు తీసుకోవాలి, దాని మీద ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది. ప్రతి షాప్ ముందు వాళ్ళ షాప్ పేరు కంటే ప్రధానంగా పత్తి విత్తనాల ధర ఒకటి డిస్ప్లే చేయడం జరిగింది. లూజు విత్తనాలు కొనకూడదు, ప్యాకెట్ లేబుల్ ఉన్న పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలని చెప్పేసి గ్రామాలలో ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని మీడియాల ద్వారా కూడా మనము ముందస్తుగానే రైతులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో జిల్లాలో శాలిగౌరవరం మండలం కేంద్రంలో, తర్వాత మిర్యాలగూడ సెంటర్లో మనము నకిలీ విత్తనాలు, లూజ్ విత్తనాలు పట్టుకోవడం జరిగింది. వాటి మీద ఇమీడియట్గా కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా మొన్న నల్గొండ జిల్లా కలెక్టర్ మీరు కూడా ఎరువుల షాప్లోకి వెళ్ళి కూడా చెక్ చేసిన పరిస్థితి ఉంది సార్. అక్కడ అందులో ఏమైనా నకిలీ విత్తనాలు కానీ నకిలీ ఏమైనా దొరికాయా సార్? ఇది కలెక్టర్ గారు కూడా అది సర్ప్రైజ్గా తను ఎవరికి సమాచారం ఇవ్వకుండా అసలు ఏ విధంగా జిల్లాలో డీలర్స్ విక్రయాలు జరుగుతున్నాయనే సడన్ తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా క్షుణ్ణంగా ఎన్ని కంపెనీల విత్తనాలు అనుమతి ఉన్నాయి, వాటికి గల ఇన్వాయిస్లు కానివ్వండి, వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, అక్కడ ఉన్న కంపెనీకి అనుమతులు ఉన్నాయా, ఈ అనుమతులన్నీ ప్రభుత్వం సంబంధించినవి ఏమైనా ట్యాంపర్ చేశారా, ఏమన్నా కంపెనీ రూపంలో నకిలీ పెట్టారా అనేది డీటెయిల్గా చూడటం జరిగింది. తనిఖీలో భాగంగా అన్నీ కూడా సక్రమమైన కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి, అవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఎంత అవగాహన ఏర్పరిచినా కూడా, అవగాహన కల్పించినా కూడా అక్కడ ఇక్కడ మాత్రం నకిలీ విత్తనాలు వస్తున్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మనం తర్వాత చూస్తున్నాం. ఈ ముఖ్యంగా వీటన్నిటిని అరికట్టడానికి రైతులకు మీరు ఇవ్వాల్సిన సూచనలు ఏంటి సార్? ప్రధానంగా ఎంత చేసినా కూడా ప్రతి గ్రామంలో కానివ్వండి, కొన్ని కేంద్రాలలో ఈ దళారుల రూపంలో రైతుల పేరు చెప్పుకొని కొంత ఏదైతే జిన్నింగ్ మిల్స్ దగ్గర ఉన్న సీడ్ కానివ్వండి, మనకి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి
పక్కన కొన్ని జిల్లాలు ఉన్నాయి ఆంధ్రాకు సంబంధించి, అక్కడి నుంచి లూజ్ సీడ్ గతంలో వచ్చే అలవాటు ఉండే. అయితే మేము రైతులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రధానంగా ఎటువంటి పత్తి విత్తనాలు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి ఇచ్చిన దగ్గరనే కొనాలి, లైసెన్స్డ్ ధృవీకరించిన సీడ్ డీలర్ దగ్గరనే కొనాలి. ఖచ్చితంగా కొనేటప్పుడు ఆల్రెడీ చెప్పాము, ఎంఆర్పి ఉంటుంది, తర్వాత ప్యాకెట్ ఉంటుంది, కంపెనీ ఉంటుంది, ప్రొడ్యూసర్ ఉంటుంది, అన్నీ కూడా బోల్గార్డ్ టెక్నాలజీ 2 BT2కి సంబంధించిన విత్తనాలే. కాబట్టి రైతులందరినీ కూడా డీలర్ షాప్లో కొనుగోలు చేయమంటున్నాం. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో రైతు వేదికల దగ్గర వ్యవసాయ విస్తరణ అధికారి ఉన్నారు. ప్రతి 5,000 ఎకరాలకి ఒక వ్యవసాయ విస్తరణ అధికారి. ప్రతి రైతుకు కూడా ఆల్రెడీ అనుసంధానంగా ఉన్నారు వివిధ రకాల పథకాల అమల్లో ఏఈఓ. కాబట్టి ఏ చిన్న సమస్య ఉన్నా ఏఈఓ దృష్టికి తీసుకెళ్ళొచ్చు, అదేవిధంగా మండల వ్యవసాయాధికారి దృష్టికి తీసుకెళ్ళొచ్చు. డివిజన్ స్థాయిలో ఏడీఏ ఉంటారు, జిల్లా స్థాయిలో జాయింట్ డైరెక్టర్ ఉంటారు. కాబట్టి రైతుకి మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో ప్రత్యేకంగా కలెక్టర్ గారి ఆదేశాలతో మనము మే నెలనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. ఏ రైతుకు సమస్య ఉన్నా కూడా ఆ టోల్ ఫ్రీ ద్వారా మాకు ఫిర్యాదు చేసినట్లయితే వాళ్ళ మీద ఖచ్చితంగా నిఘా పెడతాము. ఆ సందర్భంలో దొరికినట్లయితే ఇమీడియట్గా 420 కేసు పెట్టడము, పీడీ యాక్ట్ పెట్టే విధంగా కూడా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వానాకాలం సీజన్ సాగు ఎన్ని హెక్టార్లు కూడా మీరు అంచనా వేశారు? అంచనాకు తక్కువ ఎట్లా ఉండబోతుంది? పోయినసారి కొద్దిగా అంటే మేము గత సంవత్సరం ప్రత్యేక పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నాయి. మనకు ప్రధానమైన ఇరిగేషన్ సోర్స్ అనేది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి మనకి ప్రధాన ఆయకట్టు ఉంది. తర్వాత మూసి కింద కొంత ఆయకట్టు ఉంది, ఏఎంఆర్పి కింద ఉంది, డిండి కింద ఉంది. ఈ ప్రధానంగా 4 ఉన్నాయి. 4గిట్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద గత సంవత్సరం వానాకాలం కానివ్వండి, యాసంగి కానివ్వండి, 2 పంటలకు కూడా ఇరిగేషన్ అధికారులు వాటర్ ఇవ్వలేదు. కాబట్టి ముందస్తుగానే రైతులకు తెలియజేయటం వల్ల రైతులు స్వతహాగా కొంత 1,00,000 ఎకరాల వరకు వరి సాగు ఎన్ఎస్పి కింద సాగు చేయలేదు. ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు ముందస్తుగా కురియటం వలన ఒక వరి సాగు గత సంవత్సరం 4,40,000 అయితే ఈ సంవత్సరం అదనంగా 1,00,000 ఎకరాలు సాధారణ సాగు అవుతుందని అంచనా వేయడం జరిగింది. మూసి కింద గత సంవత్సరం మంచిగానే వచ్చిన 40,000 ఎకరాలకు ఇరిగేషన్ వాటర్ వచ్చింది, 2 పంటలకు కూడా వచ్చింది. ఇట్లా ప్రాజెక్ట్స్ కింద చూసుకుంటూ, అదే బోర్ల కింద సాగు చూసుకుంటూ రైతులందరినీ కూడా చైతన్యపరుస్తూ ఇరిగేషన్ షెడ్యూల్ని బట్టి పంటల సాగు వెళ్ళే విధంగా ప్రణాళిక చేయడం జరిగింది. చివరి సార్, ఎరువులకు సంబంధించి కూడా ఎరువుల ఎట్లా ఉండబోతుంది? స్టాక్ ఉన్నదా? ప్రజెంట్ ఎరువుల మీద కూడా చాలా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. క్యూ లైన్లో గట్ట వచ్చిన యూరియా దొరకని పరిస్థితి కూడా ఉంది, చాలా ఉన్న పరిస్థితి ఉంది. ఎట్లా ఉండబోతుంది ఈసారి? ఎరువుల మీద కూడా గత సంవత్సరం నల్గొండ జిల్లాలో ఒక సెప్టెంబర్ నెలలో కొంత తాత్కాలికంగా ఇబ్బంది జరిగింది. అన్నీ ఉన్నా కూడా కొంత రిపోర్టింగ్లో ఇబ్బంది వల్ల రైతులకి 1-2 రోజులు క్యూలో నిలబడే సందర్భాలు వచ్చినాయి. కానీ ఈ సంవత్సరం అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ రోజు ఆ రోజు వ్యవసాయ అధికారులు తమ మండలంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కానివ్వండి, ఏఆర్ఎస్కే కానివ్వండి, ప్రైవేటు ఎరువుల విక్రయ లైసెన్స్ దగ్గర కానివ్వండి, నిల్వలు ఏ రోజు నిల్వలు ఆ రోజు మాకు డైలీ స్టాక్ రిపోర్ట్, స్టాక్ అవైలబిలిటీ వస్తుంది. సో ఆ విధంగా ప్రతిరోజు ఏ మండలంలో ఎంత ఎరువులు అమ్మకాలైనాయి, ఎంత వచ్చినాయి, ఇంకా రేపటికి ఎంత బ్యాలెన్స్ ఉందనేది క్షుణ్ణంగా డైలీగా మనం మానిటర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ సంవత్సరానికి మనం చూసుకున్నట్లయితే గత 4 సంవత్సరాల వాడకంలో ప్రధానంగా యూరియా చూసుకున్నట్లయితే యావరేజ్గా 75,000 మెట్రిక్ టన్నుల అవసరం అనేది సెప్టెంబర్ నెల వరకు అనే ఒక అంచనా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇవ్వటం జరిగింది. దానికి అనుకూలంగా జిల్లాలో ఈరోజు జూన్ మొదటి వారంలోనే మనకి 58,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ వచ్చింది. అంటే మనకి దాదాపు ఆగస్టు మొదటి వారం సరిపోయే ఎరువులు కూడా యూరియా ప్రధానంగా మనకి ఈరోజు నిల్వ ఉంది. ముందస్తుగానే ఇప్పుడు ప్రతి మండల కేంద్రంలో కూడా మనకు 31 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలం కేంద్రంలో కూడా మినిమం 200, మ్యాక్సిమం 1000, అంటే 12,000 మెట్రిక్ టన్నులు ఈరోజు మండలంలో అన్ని మండల కేంద్రాల్లోని పిఎస్సిఎస్లు కానివ్వండి, ప్రైవేట్ డీలర్స్ దగ్గర అందుబాటులో పెట్టడం జరిగింది. పంట లేని సమయంలో కూడా ఈ 11,000 మెట్రిక్ టన్నులు పెట్టడం అనేది ఇది ఫస్ట్ టైం మన సిస్టంలో. ప్లస్ మనకు మార్కెట్లో కూడా ఒక 30,000 మెట్రిక్ టన్నులు ఉంది. తర్వాత సిఆర్పి కింద సెంట్రల్ రిజర్వ్ పూల్ కింద కూడా మనకు 12,000 మెట్రిక్ టన్నులు, ఓవరాల్గా 58,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకి ఆగస్టు వరకు సరిపోని కూడా నిల్వ ఉంది. అంతేకాకుండా రైతులందరికీ కూడా ప్రతి సెంటర్లో
ఏదైతే పిఏసిఎస్ ఏఆర్ఎస్కెల్ కానివ్వండి జీరో ఉండకుండా మినిమం స్టాక్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువ గోడౌన్స్ ఉన్న దగ్గర ముందస్తుగానే ఆల్రెడీ నిల్వలు చేయడం జరిగింది. నల్గొండ జిల్లాలో రైతులు ముఖ్యంగా కూడా నకిలీ ఎరువుల బారిన పడకుండా కూడా ఆర్టీవీ తరఫున రైతులకు ఏం సూచనలు ఇవ్వబోతున్నారు సార్ ఒక అధికారిగా? ఆర్టీవీ తరఫున ఈ సీజన్లో అడ్వాన్స్గా రైతులందరికీ కూడా విజ్ఞప్తి, రైతులకు సరిపోని ఈ విత్తనాలన్నీ అందుబాటులో పెట్టడం జరిగింది. రైతులకు సరిపోను ఎరువులన్నీ కూడా నాణ్యమైన ఎరువులు, అది యూరియా కానీ డిఏపి కానీ కాంప్లెక్స్ కానివ్వండి సూపర్ కానివ్వండి అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి అపోహ లేదు. మేము డైలీ రిపోర్టింగ్ ఇస్తున్నాము. మండల కేంద్రంలో కూడా ఏవో దగ్గర ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎటువంటి దళారుల దగ్గరికి వెళ్ళొద్దు, ఎటువంటి అధిక ధరలకి కొనుగోలు చేయొద్దు. మనకు సరిపోని నిల్వలు ఉన్నాయి. ఎంఆర్పి దగ్గర స్ట్రిక్ట్గా మనం రెగ్యులేట్ చేస్తున్నాం. డీలర్ కానీ ఎక్కడన్నా అధిక ధరలకు అమ్మినా ఏదన్నా ఎరువులని పక్కదారి పట్టించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము. ప్రభుత్వం చాలా మనకి క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ వ్యవసాయం మీదనే ప్రధానంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. దానికి అనుకూలంగా కొత్త స్కీమ్స్ అన్నీ కూడా మనకు రాబోయే షార్ట్ టర్మ్లో కూడా అనౌన్స్మెంట్ వస్తాయి. అన్నీ కూడా రైతులకి సంక్షేమం కోసం నాణ్యమైన విత్తనాలు, తర్వాత నాణ్యమైన ఎరువులు అన్నీ కూడా ముందస్తుగా అందుబాటులో పెట్టడం జరిగింది. ఏ చిన్న అనుమానం ఉన్నా ప్రతి రైతు ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారి, మండల స్థాయిలో ఉన్న మండల వ్యవసాయ అధికారి, జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు, ముఖ్యంగా ఈ ఎరువుల కానీ విత్తనాల తనిఖీలో భాగంగా ఈ 5 యాప్స్ అనేది ఖచ్చితంగా మండల వ్యవసాయ అధికారి తన పరిధిలో ఉన్న షాపులు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తను తనిఖీ చేస్తేనే ఆ రోజుకి ఆ రిపోర్ట్ నమోదవుతుంది. కాబట్టి ఏ అధికారి ఏ రోజు ఏ షాపులు తనిఖీ చేసే రిపోర్ట్ కూడా వీక్లీ మా దగ్గర 4 సార్లు రిపోర్ట్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి అధికారి తనిఖీ చేసే దాని మీద నిఘా కూడా మా దగ్గర ట్రాకింగ్ ఉంది. అధికారుల మీద ఉన్న నిఘా ఉంది. ఈ ఎరువుల రవాణా బ్రేక్ పాయింట్ నుంచి డీలర్ వరకు చేరే క్రమంలో కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా మనం మానిటరింగ్ చేస్తున్నాం. రైతులందరికీ కూడా అందరికి సఫిషియెంట్గా అందుబాటులో ఉండే ముందస్తుగా సమాచారం ఇస్తున్నాం. ముందస్తు నిల్వలు ఉన్నాయి. ఏ అనుమానం ఉన్నా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, మొత్తంగా ఇది నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చెప్తున్న పరిస్థితి. అయితే వానాకాల సీజన్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు మేము పూర్తి చేశాము. ఎరువులు విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయని కూడా చెప్తున్నారు. నకిలీ విత్తనాలు మార్కెట్లో రాకుండా కూడా అన్ని చర్యలు చేపడుతున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆ శ్రవణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.